నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్ కి స్వాగతం. హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 పై హైకోర్టు స్టే విధించింది. దీనిపై 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్కు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా విచారణను 6 వారాలు వాయిదా వేసింది. అయితే హైకోర్టు నిర్ణయంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. హైకోర్టు ఆర్డర్ను పరిశీలించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణలో భాగంగా ఏజీ సుదర్శన్ రెడ్డి తన వాదనను వినిపిస్తూ 57.6% బీసీ జనాభా ఉందని సర్వేలో తేలింది. బీసీల సంఖ్యపై ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు పిటిషనర్లకు రిపోర్టు ఎందుకు వ్యతిరేకత బిల్లుపై ఏ ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదు. అయితే గవర్నర్ గడువులోగా ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుంది. లోకల్ బాడీ ఎన్నికల రిజర్వేషన్ వేరు, ఇందిరా సహాని కేసు విద్యా ఉద్యోగాలకు సంబంధించింది మాత్రమేనని అన్నారు. మేము రాజకీయాల రిజర్వేషన్ల కోసమే జీవో తెచ్చాము అని వివరించారు. ప్రభుత్వం తరపు మరో న్యాయవాది రవివర్మ వాదన వినిపిస్తూ 50% రిజర్వేషన్లు మించకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. తెలంగాణలో ఏ రిజర్వేషన్లు లేని జనాభా 15% మాత్రమే ఉందన్నారు. ఆ 15% మందికి 33% సీట్లు ఇస్తున్నామని హైకోర్టుకు తెలిపారు. అయితే ప్రభుత్వం తరపున వాదనలు ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే విధించిన హైకోర్టు